ఓం సాయిరామ్. సాయిబాబా గారు ఎప్పుడూ అంటుండేవారు, రుణానుబంధం కారణంగా భాగ్యవశాత్తు మీరు నేను కలవటం జరిగింది. కాబట్టి పరస్పరము మనం ప్రేమగా ఉంటూ సుఖాలని అనుభవిద్దాము అని బాబా అంటుండేవారు. పైగా బాబా ఏం చెప్పేవారంటే, ఇక్కడ అమరులు ఎవరు అన్నారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయము, మరి చావు అనేది ప్రతి వారికి ఉంటుంది. కాబట్టి ఆ మరణం అనేది రాక ముందే మన జీవితంలో ఎవరు మనకి ఎదురై కలిసినా కూడా ఆ రుణానుబంధం కారణంగానే కలుసుకుంటామనే విషయము బాబా గారు సూచించారు. అంటే పరమాత్మ యొక్క ప్రణాళికను బట్టే వారు మన జీవితంలో కలవటం జరుగుతుంది. కాబట్టి మనము అలాంటి కలయిక కలిసినప్పుడు మనము రుణానుబంధం కారణంగానే మనము ఒకరినొకరు కలుసుకుంటాము అనేటువంటి విషయము గ్రహించాలి. కానీ మనము ఇది గ్రహించము. మనము మన జీవితంలో క్యాజువల్గా ఇలాంటి ఎన్నో జరుగుతున్నప్పటికి కూడా మనము దాన్ని మరుగున పరుస్తాం. అంటే తర్వాత చూద్దాంలే అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ విధంగా వెళుతూ ఉంటాం. మరి 100 సంవత్సరాల క్రితం సాయిబాబా గారు సమాధి చెందక ముందు వారు ద్వారకామాయిలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి బోధనలు చేస్తూ ఉండేవారు బాబా గారు. అలాంటి సమయంలో చాలామంది మరి ద్వారకామాయికి వచ్చి బాబా చెప్పిన మాటలు విన్నవాళ్ళు ఉన్నారు, అలాగే వినకుండా కాలాన్ని వృధా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి విషయం గ్రహించాలి. ముఖ్యంగా మనకి ఈ జగత్తు అనేది ఒక మాయా బజార్. మనము చూసినవన్నీ కూడా సత్యమని అనుకుంటాం, కానీ అవి సత్యం కాదు. అసత్యాన్ని చూసి సత్యంగా భావించి వాటి వెంట పరుగులు పెడతామే తప్ప నిజమేమిటో అనేది తెలుసుకోలేము. మరి సత్పురుషులు మరి అలాంటి సత్యమైన దాన్ని మరి చెప్పటానికే వారు అవతరిస్తారు. అలాగే సద్గురు సాయిబాబా గారు కూడా షిరిడిలో అలా అవతరించారు. మనకి మంచి మార్గంని చూపించటానికి వారి యొక్క అవతారం యొక్క ముఖ్య లక్షణం. కాబట్టే బాబా అవతరించారు. కానీ ఇది కొంతమంది సద్వినియోగం చేసుకోలేక కాలయాపన చేశారు. మరి బాబా చెప్పారు ఇక్కడ అమరులు ఎవ్వరు అని. మరి బాబా గారు 1918వ సంవత్సరంలో వారు విజయదశమి రోజున వారి శరీరాన్ని వదిలివేశారు. ఇది తెలిసిన వెంటనే షిరిడి ప్రజలు చాలా ఆందోళన పడ్డారట. అందరూ కూడా పరుగున ద్వారకామాయికి రావటం జరిగింది. మరి అందరూ కూడా చాలామంది వెక్కి ఏడ్చారట. అయ్యో బాబా గారు వెళ్ళిపోయారు, వారి శరీరాన్ని వదిలేశారు అని చాలా బాధపడిన సంఘటన అక్కడ మనం చూస్తాం షిరిడిలో. మరి ఆ విధంగా చాలామంది బాధపడ్డారనే విషయం మనం సచ్చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం కూడా. ఎందుకంటే బాబా గారు ఉన్న సమయంలో ద్వారకామాయిలో ప్రతిరోజు కూడా రసభరితమైనటువంటి కథలు చెప్తూ ఉండేవారట బాబా గారు. ఆ కథలు కానీ ఆ బోధనలు కానీ వింటే మన జీవితాలను మార్చుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి బోధనలు బాబా గారు సమాధి చెందక ముందు ప్రతిరోజు మరి ఆ ద్వారకామాయిలో కూర్చొని బాబా బోధిస్తూ ఉండేవారు. మరి అలాంటి బాబా ఒక్కసారిగా సమాధి చెందిన పిదప మరి వాళ్ళు తట్టుకోలేకపోయారు, చాలా బాధపడ్డారు. మరి ఆ బాబా లేకపోవట చేత ఆ ద్వారకామాయి లేదా మసీదు కూడా చాలా కళావిహీనమైపోయింది అనేటువంటి విషయం మనం సచ్చరిత్రలో చూస్తాం. మరి అహర్నిశలు కూడా బాబా ఎంతోమందికి ఎన్నో విషయాలు బోధిస్తూ ఉండేవారు. అలా మరి ఆ బోధనలన్నీ కూడా వినని వాళ్ళకి ఏమైందంటే, ఒక బోర్లించిన కొండ మీద నీళ్లు ఏ విధంగా అయితే పోస్తే ఆ నీళ్ళని వృధాగా వెళ్ళిపోతాయో, అంటే ఒక్క బొట్టు కూడా మరి అది సద్వినియోగం కాకుండా వృధా అయిపోతాయో, అలాగే బాబా గారు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి బోధనలు వినని వారికి అదే జరిగింది ఆ రోజు. మరి వాళ్ళు చాలా పశ్చాత్తాపడ్డారట, బాధపడ్డారట. అయ్యో బాబా గారు ఎన్నో విషయాలు చెప్తూ ఉండేవారు మసీదులో కూర్చొని. మరి ఈరోజు బాబా గారు లేరు కదా,
మరి మా గతి ఏమిటి, మా పరిస్థితి ఏమిటి అనేటువంటి వాళ్ళు ఆందోళన పడి చాలా బాధపడ్డారట. తర్వాత ఏమనుకున్నారంటే, బాబా వారు చెప్పేటటువంటి బోధనలు మేము సరిగ్గా పట్టించుకోకపోవటం చేత మా మీద విసుగు చెంది మరి బాబా వెళ్ళిపోయారా అని, మాతోటి రుణానుబంధం తీరిపోయిందా అని కూడా బాధపడ్డారట. అందుకనే బాబా మొట్టమొదటే చెప్పారు కదండి, రుణానుబంధం కారణం చేత మీరు నేను పరస్పరం కలవటం జరిగింది, కాబట్టి మనం ఒకరినొకరు మనం సుఖాలను పంచుకుందాము అని బాబా మొట్టమొదటే హెచ్చరించారు. ఎందుకంటే ఇక్కడ అమరులు ఎవ్వరు అని బాబా ముందే హెచ్చరించారు. ఇది తెలుసుకోలేకపోయాం, కాలాన్ని వృధా చేసుకున్నారు చాలామంది. అందుకనే వాళ్ళు ఏమనుకున్నారట, ఒక్కసారిగా కాలుడు మా పైన మరి ఇలాంటి దెబ్బ కొట్టాడా, కాలుడు అంటే కాలం మా మీద ఈ విధంగా పగపట్టిందా అనేటువంటి ఒక ఆలోచన కూడా కలిగిందిట అలాంటి జనులకి, ఎవరైతే బాబా బోధలను పట్టించుకోకుండా కాలయాపన చేసిన వాళ్ళు. కాబట్టి మాకు ఈ విధంగా బాబాను కోల్పోయామని పశ్చాత్తాపపడ్డారు. అదే కాదు, ఇంకా ఏమనుకున్నారంటే, ఇంత త్వరగా ముందే వెళ్ళిపోతారని మాకు గనక ముందుగా తెలిస్తే బాగుండేది అని కూడా వాళ్ళంతా వాళ్ళే ప్రశ్నించుకున్నారట. అది ఎలా సాధ్యము? అందుకనే మహనీయులు భువిపైన అవతరిస్తారు. వారు అవతరించింది లోక కళ్యాణార్థాను కొరకై అనేటువంటి విషయం గ్రహించాలి. మరి సద్గురువు సాక్షాత్తు ఆ పరబ్రహ్మ పరమాత్మ స్వరూపుడు సాయిబాబా గారు. మరి ఆ సాయిబాబా భువిపైన వచ్చారు అంటే లోక కళ్యాణార్థానికే వచ్చారు. మన యొక్క జీవితాలను తీర్చిదిద్దడానికే, అద్భుతమైనటువంటి ప్రబోధనలు చేయటానికి, బోధనలు చేయటానికి, చిన్న చిన్న కథనల ద్వారా వారు బోధనలు చేయటానికే వారు వచ్చారనేటువంటి విషయము మనం గ్రహించాలి. కానీ ఆ బోధనలు వినకుండా మరి కాలయాపన చేసిన వాళ్ళు అనుకున్నట్ట, మేము సోమరితనంగా ఉన్నామా, లేక నిద్రపోయి మేము ఇలా ఉన్నామా, మేము గురుద్రోహం చేశాం కదా అనేటువంటి వాళ్ళే ప్రశ్నించుకున్నారట. కాబట్టి వాళ్ళు ఆ ద్వారకామాయికి ఎక్కడి నుంచో అందరూ కూడా ఒక సమయానికి వచ్చి బాబా అక్కడ బోధనలు చేస్తుంటే వాళ్ళ పాటికి వాళ్ళు కూర్చొని మరి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకునేవాళ్ళు అని సచ్చరిత్రలో రాశారు. మరి గ్రంథరచయిత హేమాడ్ పంత్ గారు రాసినటువంటి విషయం అది. అంటే వాళ్ళు అది ఒక బాబా చెప్పే బోధనలు పట్టించుకోకుండా అది ఒక సెంటర్ పాయింట్ కింద వాళ్ళందరూ తలుచుకొని కూర్చొని మాట్లాడుకుని కాలయాపన చేశారు బాబా బోధలు వినకుండా. మరి ఎంతటి మనం ఈ విషయం కనుక మనము గ్రహిస్తే, మనం ఎంత ఒక సద్గురుని అంత అద్భుతమైనటువంటి కాలాన్ని మరి 100 సంవత్సరాల క్రితం వారు దేహంతో ఉన్నప్పుడు మరి బాబాని మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకోలేకపోయారు కొంతమంది అనేటువంటి విషయము దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు అనుకున్నారట, ఎక్కడి నుంచి వచ్చి మేమందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం ద్వారకామాయిలో, కానీ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకున్నాం కదా అనేటువంటి విషయం వాళ్ళు తలుచుకున్నారట. ఎందుకంటే సాయిబాబా గారు షిరిడీకి రావడం ద్వారానే షిరిడి పుణ్యక్షేత్రముగా మారింది. ఇది మనం విషయం గుర్తుపెట్టుకోవాలి. ద్వారకామాయికి అంత విశేషం ఎందుకు కలిగింది అంటే, ద్వారకామాయికి మనం కాలు పెట్టిన వెంటనే మనకి అనేకమైనటువంటి సమస్యలు తీరిపోతాయని సచ్చరిత్రలో మనం వింటాము మాటని. అంటే బాబా గారు అక్కడ కూర్చొని ఉండటం చేత ఆ ద్వారకామాయికి అంత పవిత్రత ఏర్పడింది, అంత స్థాన బలము కలిగింది అనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి బాబా గారు ఉండటం వలన షిరిడి పుణ్యక్షేత్రమైంది. కాబట్టి అలాంటి తీర్థక్షేత్రానికి వచ్చినా కూడా మరి బాబా మాట మనం మర్చిపోయాం కదా అని అక్కడ ఉన్నటువంటి షిరిడి జనులు ఎవరైతే బాబా బోధనలు పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా తలుచుకొని బాధపడ్డారట. మరి అలాంటి జనుల్లో కొంతమంది అనుకున్నారట, మరి బాబా ద్వారకామాయిలో కూర్చున్నప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమంది పూలు, కొంతమంది మిఠాయిలు అవి బాబాకు సమర్పించుకునేవారు. బాబా ఎవరికైతే మరి పాత బాకీ ఉందో వారిని దక్షిణ అడిగేవారు బాబా. అది తెలుసుకోలేక జనులు ఏమనుకున్నారంటే, అదిగో బాబా దక్షిణ అడుగుతున్నారు, డబ్బులు అడుగుతున్నారు కదా అనేటువంటి విషయం గ్రహించి అక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి విషయం మనం సచ్చరిత్రలో మనము చూస్తాము. అంటే అంతగా మరి బాబాని ఆ విధముగా ఒక అల్ప బుద్ధిగా వాళ్ళు అనుకున్నారట, మేము ఈ విధంగా అల్ప బుద్ధిగా మేము
ప్రవర్తించాము, మా యొక్క అల్పబుద్ధిని చూసి భరించలేక బాబా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావరా అనేటువంటి అక్కడ షిరిడీ జనులు బాధపడ్డట బాబా సమాధి చెందిన తరువాత. కాబట్టి ఈ విషయం చాలా అద్భుతముగా సాయి సచ్చరిత్రలో గ్రంథ రచయిత హేమాడ్ పంత్ గారు రాయటం జరుగుతుంది. మనం అది చదివితే నిజంగా మన కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి. మన కాలాన్ని వృధా చేశాం. ఒక సత్పురుషుని ఒక సద్గురువు దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదు కదా అనేటువంటి బాధ పడతారు. అదే జరిగింది అక్కడ షిరిడీ జనుల్లో కొంతమందికి. కాబట్టి దీని ద్వారా మనం గ్రహించవలసింది ఏమిటి? బాబా సమాధి చెందిన తర్వాత మనం ఎంత రోధిచ్చినా మరి దానివల్ల ఉపయోగం ఏముంది? మన కాలాన్ని వృధా చేసుకున్నామనే విషయము గ్రహించాం. కానీ ఇప్పటికైనా సరే బాబా వారు శరీరం వదిలి వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి పూర్తిగా బాబా రూపంలో సచ్చరిత్ర మనకి ఉంది. ఆ సచ్చరిత్రను మనము గౌరవించుకొని సచ్చరిత్ర విషయం మనం గ్రహించాలి. సచ్చరిత్ర అంటే సాక్షాత్తు సాయిబాబా గారి యొక్క రూపము. ఇది మర్చిపోకూడదు. సాయిబాబా గారు శరీరులుగా కనిపించడం లేదు కదా అని బాధపడి ఈ విధంగా మనము బాధపడకుండా ఉండాలి అంటే ఎవరైతే సచ్చరిత్రని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటామో సాక్షాత్తు ఆ మూర్తీభవించిన బాబా జ్ఞాన రూపంలో అక్కడ ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. సచ్చరిత్రని మనము చాలా బాగా మనసుకు పట్టించుకొని ఇప్పటికైనా సరే బాబా చెప్పినటువంటి కథలు, ఆ కథల్లో దాగి ఉన్నటువంటి బోధనలు ఇవన్నీ కూడా మనకు మనసుకు పట్టించుకొని మన యొక్క జీవితాలను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మనం అందరం కూడా రుణానుబంధము చేతనే ఈరోజు సాయిబాబా గారిని ఎవరైతే కొలుస్తున్నామో, సాయిబాబా గారిని ఒక గొప్ప సద్గురువుగా మనం అందరం కూడా వారిని ఆరాధిస్తున్నామో, అలాంటి వాళ్ళందరం కూడా నిజానికి బాబా అనుగ్రహం చేతనే వారిని ఆ విధంగా పూజిస్తున్నాం. ఎందుకంటే రుణానుబంధం ఉండుట చేతనే మనకి బాబా చెప్పినట్లుగా బాబా సాంగత్యం సచ్చరిత్ర రూపంలో లభించినది. కాబట్టి అలాంటి సాంగత్యాన్ని ఇప్పుడైనా 100 సంవత్సరాల తర్వాత బాబా గారు ఉన్న సమయంలో లేకపోయినప్పటికీ మన సచ్చరిత్ర రూపంలో బాబా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాలాన్ని వృధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేయాలనుకుంటే బాబా చెప్పినట్లుగా రుణానుబంధంగా మనందరం కలుసుకున్నాం. కాబట్టి బాబా సచ్చరిత్ర, బాబా భక్తులమని ఈరోజు అనుకుంటున్నాము, బాబా గురించి తెలుసుకుంటున్నామంటే ఆ సచ్చరిత్రని ఎంతో పవిత్రంగా గౌరవించి బాబా చెప్పినటువంటి ప్రతి మాటని మనసుకు పట్టించుకొని బాబా చెప్పినట్టుగా నడిస్తే తప్పకుండా నిజంగా మన జీవితాన్ని సార్థకం చేసుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి బాబా చెప్పినట్లుగా ఎవరం కూడా అమరులం కాదు. కాబట్టి మన జీవితము మనకి పూర్తిగా అయిపోయే లోపల సాయిబాబా గురించి ఇంకా తెలుసుకోవాలి. సచ్చరిత్ర మీద ఇంకా జిజ్ఞాస కలిగి బాబా చెప్పిన మాటలను మనసుకు పట్టించుకొని ఆ పరమాత్మ చెప్పినట్లుగా నడుచుకుందాం. ఇదందరం కూడా సాయి భక్తులు మనందరము గమనించవలసినటువంటి విషయం. ఓం సాయిరామ్.